నేను చెప్తా, జాగ్రత్తగా విందాం. ఈరోజు ఏంటంటే ఈస్టర్ పండుగ. ఈస్టర్ అంటే యేసు ప్రభు మృతిని గెలిచి లేచిన రోజు. ఈరోజు ఏంటి? యేసు ప్రభు దేవుడు మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు. ఒక మనిషికి జననదినం, మరణదినం ఉంటుంది. కానీ యేసు ప్రభుకు మాత్రమే జననదినం ఉంది, మరణదినం ఉంది, మరణాన్ని గెలిచి లేచిన పునరుద్ధాన దినం ఉంది. బైబిల్లో మనం ఆలోచన చేస్తే లాజర్ అనే వ్యక్తికి 4 దినాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4. ఒకటి లాజరు పుట్టినరోజు ఉంది, లాజరు మరణించిన రోజు ఉంది, లాజరుని యేసు ప్రభు తిరిగి లేపిన రోజు ఉంది. ఆ లేపిన లాజరు మరలా మరణించాడా, బ్రతుకున్నాడా? చెప్పండి. యేసయ్య మరలా మరణించాడు. ఒక వ్యక్తికి మనం ఆలోచన చేస్తే 4 దినాలు ఉన్నాయి. ఒకవేళ అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ మన జీవితంలో. అయితే ఎక్కువ అంటారు కదా, అయితే అనావృష్టి, లేకపోతే అతివృష్టి, లేకపోతే హై వోల్టేజ్, లో వోల్టేజ్ అన్నట్లు సమానమైన ఫ్రీక్వెన్సీ మనుష్యుల జీవితాలలో యేసు ప్రభు కోరేది ఏంటంటే, నాకెటువంటి ఎన్ని దినాలు అయితే ఉన్నాయో అన్ని దినాలు మనుష్యులకు వారు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. మనకేంటి? ఒక జన్మదినం ఉంటుంది, 2 మరణదినం ఉంటుంది. యేసు ప్రభుకి ఎన్ని ఉన్నాయి? జన్మదినము, మరణదినము, తర్వాత పునరుద్ధాన దినము. దేవునికి మహిమ కలుగును. ఒకటి క్రిస్మస్, రెండవది గుడ్ ఫ్రైడే, మూడవది ఈస్టర్. మనకి బర్త్డే, డెత్ డే. లాజర్కి బర్త్డే ఉంది, డెత్ డే ఉంది, తిరిగి లేచిన రోజు ఉంది, మరలా డెత్ డే ఉంది. అయితేనేమో అతి, అనావృష్టి, అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ. అసలు పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? రిజరక్షన్, ఇంగ్లీష్లో రిజరక్షన్ అంటారు. దాని అర్థం ఏంటంటే పునరుద్ధానము అంటే మరలా మరణించడు అని అర్థం. ఆ మాట అర్థమవుతుందా? పునరుద్ధానుడయ్యాడు అని అంటే మరలా మరణము లేదు అని అర్థం. లాజరు పునరుద్ధానుడు కాలేదు. ఒకవేళ లాజరు పునరుద్ధానుడైతే అతడికి మరణం ఉండకపోయేది. అతడు సమాధి నుండి మాత్రమే బయటికి వచ్చాడు తప్ప మరణము నుండి బయటికి రాలేదు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మరలా అతని జీవితంలో మరణం ఉండదు, చావు ఉండదు, మరలా మరణించకుండా యుగ యుగములు సజీవుడుగా జీవిస్తాడనే అర్థం. యేసు ప్రభు ఒక్కడికి మాత్రమే పునరుద్ధానుడైన దేవుడు అనే మాట వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నాకు వర్తించదు, లాజరుకి వాక్యము వర్తించదు. పునరుద్ధానుడైన లాజరు అనకూడదు. ఎందుకంటే సమాధి నుండి బయటకు వచ్చిన ఈ లాజరు కొంతకాలము తర్వాత వయసు మళ్ళీ ముసలివాడైపోయి మరణించాడు. కానీ యేసు ప్రభుకి అలా కాదు. పునరుద్ధానం అంటే మరలా మరణము లేదు అని అర్థం, మరలా చనిపోడు అని అర్థం, మరలా ఆ వ్యక్తి మీద మరణము ఏలుబడి చేయదు అని అర్థం. ఈరోజు అట్టి పునరుద్ధాన దినాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభుని దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోని లేడైనా ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు ఈస్టర్ పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కొన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దండి. ఒకసారి మత్తయి రాసిన సువార్త చదువుదండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 63వ వాక్యం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. జాగ్రత్తగా యేసు ప్రభువును ఉంచిన సమాధి ఆయన సమాధి కాదు. అది ఎవరి సమాధి? అది
యేసు ప్రభు మరణించిన తర్వాత మనం ఏం చేస్తాం? మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏం చేస్తాం చెప్పండి? ముందుగానే కొంత డబ్బులు ఇచ్చి ఈరోజు సమాధి కార్యక్రమం చేయాలంటే ఒక 2-3 గంటల్లో సమాధి తవ్వేటట్లు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి 5,000, 3,000, 2,000 ఇచ్చి సమాధిని తవ్విపిస్తాం, సమాధిని సిద్ధపరుచుకుంటాం. ఎందుకంటే మరణించిన ఈ వ్యక్తిని తీసుకెళ్ళి సమాధి చేయాలి. కానీ యేసు ప్రభుకి అలాగ సమాధి సిద్ధపరిచిన వాళ్ళు ఎవరు లేరు. ఏంటి? యేసు ప్రభుకి సమాధిని సిద్ధపరిచి ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు, ఆయనను సమాధి చేయాలి, ఆయనకంటూ సమాధి తీయాలి అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఒక వ్యక్తి మాత్రం ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరు అరిమత్తయ్య యోసేపు. ఇతడు ధనవంతుడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు యేసు ప్రభుని రహస్యముగా వెంబడిస్తున్న శిష్యుడు. ఇతనెందుకు తొలిపించుకున్నారంటే, సమాధులు ఎవరు కట్టించుకుంటారంటే ముందుగానే డబ్బులు ఉన్నోళ్ళు కట్టించుకుంటారు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే సమాధి తీపిచ్చి మట్టితో కప్పుతారు. డబ్బులు ఉన్నోళ్ళు కాస్త సమాధిని పటిష్టంగా కట్టించుకుంటారు. ఇంకా డబ్బులు ఉన్నోడు పాలరాతితో చేయించుకుంటాడు. ఇంకా డబ్బులు ఉన్నోడు ఏం చేస్తారంటే బంగారపు తాపడాన్ని చేయించుకోవడం. మీకు తెలుసో తెలియదో, ఈఫిల్ టవర్ని కూలగొట్టేశాడు ఎవరో తెలుసా? సద్దాం హుస్సేన్ ఇంట్లో వాడే బాత్రూమ్ కూడా బంగారం. సద్దాం హుస్సేన్ వాడే బాత్రూమ్ కూడా బంగారం. ఎందుకని? డబ్బులుంటే విలాసాలు, డబ్బులుంటే చేయాల్సినవి కాకుండా అధికంగా చేస్తాం. వాడవలసిన వస్తువులు, ప్లేట్లతో సహా, ఇంట్లో బాత్రూమ్ సహా కూడా బంగారంతోనే. డబ్బులుంటే సమాధిని ముందుగానే సిద్ధపరుచుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అరే నువ్వు నా సమాధిని ఎట్టగట్టితో నాకు తెలియదు, కానీ నేను ఒక ₹1,00,000 ఎత్త ముందుగానే సమాధిని రెడీ చేసి ఉంచు. ఈ అరిమత్తయ్య యోసేపు కూడా ధనవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు. కానీ ఏం చేశాడు తెలుసా? నా కొరకు సిద్ధపరుచుకున్నది నాకు అవసరం లేదు, ఇదిగో నేను ఎవరినైతే వెంబడిస్తున్నానో ఆ యేసు ప్రభు కొరకు దీన్ని నేను ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నా మాట అర్థం చేసుకో. ఎవరి కొరకు ఆ సమాధిని సిద్ధపరచుకున్నాడు? తన కొరకు ఆ సమాధిని సిద్ధపరచుకున్నాడు. కానీ తన కొరకు సిద్ధపరచుకున్న సమాధిలో తను ఉండబడల. ఎవరి కోసం ఇచ్చాడో తెలుసా? ఎవరైతే నేను నమ్మానో, ఎవరైతే దేవుడని విశ్వసించానో ఆయనే మరణించాడు, నేను ఆయనకి ఇవ్వాలి. ఆ సమాధిలో యేసు ప్రభుని పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆ సమాధిని ఏం చేశారంటే కొంత పెద్ద రాయి తీసుకొని సమాధికి దొర్లించి సమాధిలో నుండి యేసు ప్రభు బయటికి రాకుండా కొంత ప్రయత్నం చేశారు. అయితే ఏం జరిగిందనంటే మనం చదువుకున్న 63వ వాక్యము, యేసు ప్రభు బ్రతికిన ఆ సంవత్సరాలలో ఆయన చెబుతూ ఉండేవాడు, ఇదిగో నన్ను సిలువ వేస్తారు, నేను మరణిస్తాను, మరణించిన నేను అలాగనే ఉండను, ఖచ్చితంగా 3వ రోజు తిరిగి లేస్తాను. ఈ మాటలు ఎవరు గుర్తుకునే తెలుసా? ఎవరు గుర్తుకునే అనుకున్నారు? శిష్యులు గుర్తులేవు, వెంబడించే వాళ్ళ గుర్తులేవు. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగి ప్రయాణం చేసి ఆయన పెట్టింది తిని ఆయనతో పాటే ఉండిన వాళ్ళ గుర్తులేవు. కానీ ఎవరైతే ఆయనను చంపేశారో, ఎవరైతే ఆయనను సిలువ వేశారో వాళ్ళ గుర్తుంచుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే మాటలు మీరు మర్చిపోతారేమో, కానీ మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. పలానా రోజు నీ దేవుడు అది చేస్తాడని నాతో చెప్పావే, ఒకవేళ చెబుతున్నా అమ్మయ్య కానీ బుట్టుంటే లక్ష్మక్క ఉండేది, ఊరోళ్ళందరూ కలిసి ఏకమయ్యి ఎన్ని మాటలనేవాళ్ళు. నీ దేవుడు మగబిడ్డనెత్తనన్నో, అదన్నో, ఇదన్నో, అది చేస్తాడన్నో, ఇది చేస్తాడన్నో నువ్వు మర్చిపోయినా కానీ ఏ చేలో కూర్చున్నా, నలుగురి మధ్యలో కూర్చున్నా, నువ్వు లేకున్నా లేకపోయినా ఒక 4 రోజులు మాట్లాడుకునేవాళ్ళు ఈ మాటలు. దేవునికి స్తోత్రం.
నీ మాటలో నువ్వు పలుకుతున్న మాటలో నువ్వు గుర్తుపెట్టుకుపోవచ్చేమో, కానీ శత్రువు గుర్తుంచుకుంటాడు, నీ మీద విరోధి గుర్తుంచుకుంటాడు. ఎందుకని నువ్వు పలుకుతున్న మాట నెరవేర్చబడకూడదు, అది నీ జీవితంలో జరగకూడదు. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు శిష్యులతో చెబుతున్నప్పుడు వీళ్ళు కూడా వినేవాళ్ళు. అరే యేసు ప్రభు ఏదో చెబుతున్నారు, రాసుకునేవాళ్ళు. యేసు ప్రభు ఏదో చెబుతుంటారు, వినండి వినండి అని పంపించేవాళ్ళు. ఏం చెప్తుండేవాడు తెలుసు యేసు ప్రభు? నేను మరణించిన తర్వాత 3వ దినము నేను సజీవుడై తిరిగి లేస్తాను. ఈ మాట శిష్యులు నమ్మల. ఒకవేళ లెగుస్తాడనంటే మనమైతే కర్రలు పట్టుకొని రెడీగా ఉంటాం. సాయి ఫర్ ఎగ్జాంపుల్గా మన బంధువుల్లోనే చెప్పిండు అనుకో, అరే నానా నేను 4వ రోజు లెగిసి వస్తానంటే ఖచ్చితంగా కర్రలు పట్టుకొని ఆడే రెడీగా ఉంటాం. ఎప్పుడు లెగితే అప్పుడు కర్ర తీసుకొని 2 దెబ్బలు కొట్టి పడుకోబెడతాం. నమ్మలేదు ఈ శిష్యులు. నమ్మిన వారైతే ఆ సమాధి దగ్గరే ఉండేవాళ్ళు. కానీ ఎవరు నమ్మారో తెలుసా? స్త్రీలు నమ్మారండి. మగ్దలేని మరియా, యేసు ప్రభుని కన్న తల్లి మరియా, క్లోపా భార్య అయిన మరియా, జబదేయ కుమారుల తల్లి అయిన వీళ్ళు నలుగురు, ఇంకొంతమంది స్త్రీలు సమాధి దగ్గర ఎదురు కూర్చొని చూస్తున్నారు. శిష్యులు మాత్రం నమ్మరా. ఎవరు విన్నారో తెలిసి ఈ మాట వీళ్ళు నమ్మారు. వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? పిలాతు దగ్గర పోయి, పిలాతు గారు, గవర్నర్ గారు, యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్తూ వచ్చాడండి. ఏంటో తెలుసా? ఆయన 3వ దినమున లేస్తాడని చెప్పిండు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారనంటే, ఇదిగో మీరు మాకు అవకాశం ఇస్తే, మా దగ్గర కొంతమంది బలవంతులు ఉన్నారు, కొంతమంది సైనికులు ఉన్నారు, మీ దగ్గర కొంతమంది సైనికులు మాకు ఇవ్వండి. వీళ్ళందరిని తీసుకెళ్ళి మేము సమాధిని భద్రంగా చేసి కాపలాగా పెట్టి ఆ సమాధిలో నుండి బయటికి రాకుండా మేము కావలి కాస్తాం. ఎవరెవరిని తీసుకున్నారో చూడండి ఒక మాట. 65వ వాక్యాన్ని చూడండి. అందుకు పిలాతు, కావలి వారున్నారు, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ఏం చేశారు తెలుసా? సమాధి అనుకోండి, ఈ సమాధికి ముందు యేసు ప్రభుని లోపల పెట్టేశారు. సమాధిలో పెద్ద రాయి, ఒక్కడి వల్ల అది దొరికించలేరు. ఒక 10 మంది కలిసి ఒక పెద్ద బండరాయిని తీసుకొని సమాధికి నెట్టి అడ్డు పెట్టేశారు. ఒకవేళ యేసు ప్రభు లేచిననుకో నెట్టి బయటికి రాలేడు. సమాధికి పెద్ద రాయి వేశారు, అటు ఇటు ముద్ర వేశారు, దానికి సంఖ్యలు వేశారు, గొలుసులతో సమాధిని భద్రం చేసి ఉంచారు. 2, 3 ఏం చేస్తారు తెలుసా? సైనికులు నిలబెట్టారు ఇటు అటు. 4వది ఏం తెలుసా? కావలి కాసేవారు. ఊరు బయట కూర్చొని ఎవరైనా వస్తున్నారని యేసు ప్రభు కోసం అని చూసేవాళ్ళు ఉన్నారు. బంట్రోతులు నుంచుకున్నారు, సైనికులు నుంచుకున్నారు, కావలి కాసేవారు నుంచుకున్నారు, పెద్ద బండరాయిని వేశారు. సమాధి బండరాయికి పెద్ద సంఖ్యలు వేసి దాని మీద ఒక ముద్ర వేశారు. ఇదంతా వాళ్ళ బలాన్ని, బలవంతుల్ని దగ్గర పెట్టుకొని ఆ సమాధిని భద్రంగా కాపాడుతున్నాం. భద్రంగా మా బలము కింద సమాధిలో ఉన్న యేసు ప్రభు ఉన్నాడు అనుకుంటున్నాడు. నా మాట అర్థం చేసుకోండి. మా బలము కింద, మా అధికారము కింద, మా శక్తి కింద యేసు ప్రభు లోపల ఉన్నాడు అనుకుంటున్నారు. 3వ రోజు రానే వచ్చింది. ఏ రోజు? 3వ రోజు ఆదివారం. చూడండి ఆ మాట. ఆ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమును తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి. దేవునికి స్తోత్రం.
వీళ్ళు ఏమనుకుంటున్నారు, యేసు ప్రభువుని సమాధిలో పెట్టేశాం, ఒక రాయి పెట్టేశాం, ఒక మంచి సంఖ్యలు మంచి గొలుసులతో రాయికి భద్రంగా మేము బంధించి ముద్ర వేశాం, ఇటు అటు కావలి వారిని పెట్టాం, సైనికులను పెట్టాం, బంట్రోతులను పెట్టాం, మా బలము కింద ఇప్పుడు యేసయ్య బయటికి రాలేడు అనుకుంటున్నారు. కానీ ఆయన దగ్గర ఏ బలం ఉందో తెలుసా? పునరుద్ధాన బలం ఉంది. చప్పట్లు కొడదాం గట్టిగా. ఏ బలం ఉంది? పునరుద్ధాన బలం. వీళ్ళ దగ్గర ఏ బలం ఉంది? సైనికుల బలం, కావలి వారి బలం, పిలాతు బలం, పరిసయ్యుల బలం, శాస్త్రుల బలం, అధికారుల బలం, ఈ బండకున్న బలం. కానీ యేసు ప్రభు ఏ బలం ఉంది? ఆయన దగ్గర పునరుద్ధాన బలం ఉందండి. ఆయన వీళ్ళ బలం అనచలేదు. ఈ బండకు వేసిన సంఖ్యలు, కావలివారు, బంట్రోతులు, పిలాతు, అధికారులు, పరిసయ్యులు, వీళ్ళకున్న బలము యేసు ప్రభుకున్న బలము కంటే చాలా తక్కువ. యేసు ప్రభుకున్న బలం ఏంటి? పునరుద్ధాన బలం. దేవునికి స్తోత్రం. 100 మంది వచ్చి నిలబడ్డా, 1000 మంది వచ్చి నిలబడ్డా, ఇంకా కావలి వారిని పెంచుకుంటూ, సైనికులను పెంచుకుంటూ ఎన్ని రాతి బండలు నిలబెట్టినా ఆయన పునరుద్ధాన బలం ముందు అవి ఉండనే ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ముందు, ఆయన పునరుద్ధాన బలం ముందు ఎవరు నిలగలరు? ఎవరు నిలవగలరు? వాళ్ళు అనుకుంటున్నారు ఆయన మా అండర్లో ఉన్నాడు, ఆయన మా పవర్ కింద ఉన్నాడు, ఆయన మా బలము కింద ఉన్నాడు, ఆయన మా శక్తి కింద ఉన్నాడు, మేము బండరాయి వేశాం, సంఖ్యలు వేశాం, సెక్యూరిటీ గార్డ్ నిలబెట్టాం, సైనికులు నిలబెట్టాం, బయటికి రాడు అనుకున్నారు. కానీ ఆయన దగ్గర ఉన్నది పునరుద్ధాన శక్తి, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఏముందక్క? పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన బలము ముందు మరణ బలము కూడా నిలబడదు. ఏ బలము? మరణ బలము కూడా నిలబడదు. బైబిల్ సెలవిస్తున్న మాట చూడండి. అపోస్తుల కార్యముల్లో ఈ మాట చదువుదండి. చూడండి, 2వ అధ్యాయము 24వ వాక్యం చదవాలి. 2:24. చాలు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అనుకున్నారు. సమాధిలో పెట్టేసిన యేసు ప్రభు మరణించాడు అనుకుంటున్నాం, మరణదూత కావలిగా ఉన్నది అనుకున్నారు. కానీ ఈ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణానికి చేత కాదు యేసు ప్రభుని ఆపడము, మరణానికి ఆ శక్తి లేదు యేసు ప్రభుని బంధించడము, మరణానికి ఆ బలము లేదు యేసు ప్రభుని సమాధిలోనే ఉంచడం. మరణ బలము కంటే యేసయ్య దగ్గర పునరుద్ధాన శక్తి ఉన్నది, పునరుద్ధాన బలం ఉన్నది. ఏంట్రా అంత బలవంతుడు నువ్వు? స్కూల్లో 2 పిల్లలు కొట్టుకుంటారు, వీడు ఎంతే ఉన్నాడో వాడు చూత అంత ఎత్తున్నాడు, వాడి మీద గురుగుతుంటాడు వీడు. నిన్ను కొడతారా రే, నిన్ను దంతరా రే, నా చేతి కింద నువ్వు అయిపోతావు రే, నా బలం నీకు తెలియదు రే. నేను అనుకున్నా వీడు చూస్తేనే వింతుండ్రు 2వ తరగతి, వాడు చూస్తేనే 5వ తరగతి. వాడి బలం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు వీణ్ణేదానంటే వాళ్ళ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వస్తారని వాడికి తెలుసు. వీణ్ణేదని ఒక మాట, ఒక దెబ్బ కొడితే వీడు బలం ఏంటనుకుంటున్నారు? వాడి బలం చూసుకొని కాదు, వీడి బలం ఏంటంటే వాడి పేరెంట్స్ని బట్టి వీడు ముందుకు పోతా ఉంటాడు. అంతకంటే బలవంతుడి మీద వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభుని బంధించి ఉంచుట ఎవరి తరము కానే పిలాతు అనుకున్నాడు, శాస్త్రులు అనుకున్నారు, పరిసయ్యులు అనుకున్నారు, ప్రధాన యాజకులు అన్న కైప అనబడిన వారులు అనుకున్నారు, సైనికులు అనుకున్నారు, బంట్రోతులు అనుకున్నారు, కావలి వారు అనుకున్నారు. ఎవరైతే యేసు ప్రభుని మేము సెలవేసి చంపేసి సమాధిలో పెట్టామో ఆయనకి రాడు, లెగవడు, పునరుద్ధరణుడు కాడు అని అనుకున్నారు. కానీ వాళ్ళ బలము దగ్గర యేసు ప్రభు బలము చాలా
రెట్లు గొప్పది. ఆయన దగ్గర ఏ బలం ఉంది? మనలాంటి బలం కాదు. ఆయన దగ్గర పునరుద్ధాన బలం. చెప్పండి నాతో, ఏ బలం ఉంది? పునరుద్ధాన బలం, పునరుద్ధాన బలము. దోత ఏమంటుంది చెప్పండి? స్త్రీలను చూసి ఇదిగో ఆయన అంత మాట చదవండి. ఆయన చదువుకున్నది అంటుండే మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన ఏందంట ఆ స్థలం చెప్పండి? సమాధి కాదు అది. ఏంటిదమ్మా? పండుకొని ఉన్న స్థలం. దోత ఏం చెప్తుంది? యేసు ప్రభుని వీళ్ళు సమాధిలో పెట్టారనుకుంటున్నారా? కానీ అది పండుకొనిన స్థలం. పండుకొనిన స్థలం. రాజులు, అధికారులు అనుకున్నారు, దానియేలుని మేము సింహాల బోన్లో వేశాం. సింహాలు ఈ రాత్రంతా దానియేలుని కొరికి, పగల కొరికి, ఎముకలు కొరికి, మాంసాన్ని తిని, రక్తాన్నంతా తినేసి తాగేసి ఉంటే అని అనుకున్నారు. కానీ ఆ స్థలం ఎలాంటిది తెలుసా? దేవుని దోత కలిగిన స్థలం. హల్లెలూయా. ఏ స్థలం? దేవుని దోత కలిగిన స్థలం. వినాలి, ఈ స్థలం గురించి దోత చెబుతున్న మాట తెలుసా? అది సమాధి కాదు. ఆయన ఒక 2 రోజులు 3 రోజులు రెస్ట్, జస్ట్ స్లీప్. అది ఆ ప్లేస్ స్లీపింగ్ ప్లేస్ అంట, పండుకొనిన స్థలం. ఈరోజు చెప్పండి, క్రైస్తవుడుగా క్రీస్తును నమ్మిన నీకు కూడా సమాధిని చూసినప్పుడు నీకనిపించాలా? ఓహో, కొంతకాలం నేను మరణించిన తర్వాత యేసయ్య ఏంటది? నీకు పండుకునే స్థలం. శాశ్వతము కాదు సమాధి మనకి. యేసు ప్రభు ఈరోజు చెబుతున్నది ఏంటో తెలుసా? అది పండుకొనిన స్థలము మాత్రమే. పండుకునేడు ఏం చేస్తారు చెప్పండి? ఏసీలో పడుకునేవాడు గంటకి ఇష్టపడుకుంటాడు, కూరల్లో పడుకునేవాడు ఇంకో గంటకి ఇష్టపడుకుంటాడు, మంచి డబల్ కార్డు పరుపు మీద, స్లీప్ వెల్ మ్యాట్రస్ మీద పడుకునేవాడు ఒక 8 గంటలు పడుకున్నాడు, మామూలు బెడ్ మీద పడుకునేవాడు ఒక 7 గంటలు పడుకున్నాడు, మంచం మీద పడుకునేవాడు ఒక 6 గంటలకు పడుకున్నాడు. కానీ పడుకున్నవాడు తిరిగి లేవాలా వద్దా? లెగిస్తాడా లేవాడమ్మా? ఎంత ఏసీలో పడుకున్నా 2 రోజులు పడుకుంటాడా? పడుకోడు. పండుకున్న స్థలము నుండి విశ్రాంతి పొందిన తర్వాత తిరిగి లేవాలి. దోత చెబుతున్నది అది సమాధి కాదు, అది సమాధి కాదు. యేసు ప్రభు 3 దినములు పండుకొనిన స్థలం. ఈరోజు మీకు కూడా చెప్పే మాట ఏంటి తెలుసు? ఒక సేవకుడిగా నేను ముసలివాడిని అయిపోతున్నా, లేదు నాకు అనారోగ్యం వచ్చింది, లేదు నేను మానవుణ్ణి ఏదో ఒక రోజు మరణించాలి, మరణించిన నేను సమాధిలో పెట్టబడుతున్నాను. ఈ పెట్టబడిన స్థలము నీకేంటి? క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీకేంటో ఈరోజు గుర్తుపెట్టుకో. నీవు సమాధి చూసినప్పుడల్లా ప్రభువు నీకు ఏం జ్ఞాపకం చేయాలి తెలుసా? ఇది పండుకొనిన స్థలం అని ప్రభువు నీకు జ్ఞాపకము చేయునుగాక. ఏం చేయాలక్క? దాన్ని చూస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడిగా సమాధిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నువ్వు పడుకునే స్థలం, నువ్వు పడుకునే స్థలం. దోత మళ్ళీ చదువుదాం, నా మాట మళ్ళీ చదువుదాం. చదవండి 6వ వాక్యము. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి. ఇట్ ఈస్ ఎ స్లీపింగ్ ప్లేస్. పడుకునే స్థలమే. మన ఇంట్లో ఒక రూములో ఎలాగ పడుకుంటామో అలాగ యేసు ప్రభు సమాధిలో పడుకున్నాడు. ఇప్పుడు ఆ సమాధి 3 దినముల తర్వాత ఖాళీ చేయబడ్డది. ఆ ఖాళీ సమాధి నీకేం చెప్తుందంటే, ఏదో ఒక రోజు నీవు మరణిస్తావు, సమాధిలో పెట్టబడతావు, అక్కడ పడుకోబెడతావు. తర్వాత నీ సమాధి కూడా నా సమాధిలాగే ఖాళీ చేయబడాలి. నువ్వు మట్టికి మన్నైనా, నువ్వేమైపోయినా ప్రభువు రాకడలో నీ సమాధి ఖాళీ చేయబడునుగాక. లేదయ్యా నేను లెగవను, నేను ఇంతే పడుకుంటానంటానికి వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా లేవాలి. ఎవరు లెగిస్తారు? యేసు ప్రభువును నమ్మిన బిడ్డలకే ఈ పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి,
పునరుద్ధాన ప్రభావం. చూసారా, ఈరోజు ఈ పునరుద్ధాన ఆదివారములో యేసు ప్రభువు గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుద్ధాన బలము గురించి, పునరుద్ధాన ప్రభావము గురించి, ఆయన శక్తి గురించి, ఆయనను పట్టి బంధించుట మరణమునకు కూడా సాధ్యము కాదు. ఈరోజు ఏంటో తెలుసా? 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఏంటనంటే మరణమునకు మరణము. ఈరోజు చెప్పండి, ఏంటి ఈరోజు? మరణమునకు అదేంటండి? మరణానికి మరణం ఏంటి? అర్థమైందా మీకు? మరణానికే మరణం. ఈరోజు యేసు ప్రభు తిరిగి లేవడాన్ని బట్టి మరణానికే మరణం. ప్రపంచంలో దేనికి భయపడతారంటే, ఏ వ్యక్తి అయినా సరే నీవు చచ్చిపోతున్నావు రా అంటే జాలేగా, నువ్వు మరణిస్తావు రా అంటే చాలు, నీకు మరణదినం రా, నీ మరణదినం వస్తుందిరా అంటే ఎంత భయం వేస్తుందో మనకు అర్థం కావడంలో. ఎంతో కాలం ఈ లోకంలో మనం ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు మన వయసును జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి మనం ఆలోచన చేసుకోండి, ఇంకెంతకాలం మనం బ్రతకగలం? ఏదో ఒక రోజు ఈ తనువుని విడిచి మరణించాల్సినదే. ఆ రోజు నీకు దగ్గర పడుతుంటే, ఇప్పుడు మా అమ్మమ్మకి 78 సంవత్సరాలు, రాత్రి నిద్రపోల, ఒకటే ఆయాసం వచ్చింది. తను కాస్త హార్ట్ పేషెంట్. పొద్దున్నే లేచి ఏడుతుంది, యేసు ప్రభు తిరిగి లేచిన రోజు నేను చచ్చిపోతాను ఏందని. పొద్దున్న ఏడుస్తుంది 6 గంటలకే. ఏందమ్మా అంటే, ఈరోజు యేసు ప్రభు లేచాడు కదా, నేను చచ్చిపోతానేమో, ఎందుకంటే రాత్రి అంతా నాకు ఆయాసం వేసింది. అంటే మరణము దగ్గరకు రాములనే అధికారైనా, ధనవంతుడైనా, ఉద్యోగస్తుడైనా, పేదవాడైనా, ఏ పరిస్థితుల్లో తను ఉన్నా తనకొక్కటే మరణ భయము మనిషిని విడవదు. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? ఇదిగో విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే మరణముతో ఒక కుటుంబం బాధపడుతూ అక్కడ దుఃఖపడుతుంది, ఆ ఇంటికి బొమ్మంటది. ఇంటికి పోతే ఏం చేస్తా తెలుసా? అది నీవు హృదయంలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏదో ఒక రోజు నేను మరణించాలి, ఏదో ఒక రోజు ఈ భూమిని విడవాలి, నా కన్న తల్లిదండ్రులను, నా బిడ్డలను, నా భార్యను, నా భర్తను, నా పిల్లలను, నా సమాజాన్ని, బంధువులని నేను విడిచి వెళ్ళాలి. ఇది నీ జ్ఞాపకం వస్తే ఆ రోజు మనకు నిద్ర పట్టదు. ఇప్పుడు మనకి మరణం గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వయసు మీద ఉన్నాం కదా, ఎంతో కొంత వయసు మనకు ఉన్నది కదా. మరణం గురించి ఆ ఇద్దరు తల్లిదండ్రులను అడగండి, వాళ్ళకి భయం వేస్తుంటుంది. ఏదైనా సరే కాస్త చిన్న జ్వరం, బలహీనత రాగానే ఇంట్లో వాళ్ళని ఊపి రానికుండా ఊపుతుంటారు. డాక్టర్ గారిని పిలు, ట్యాబ్లెట్లు చేస్తారా, నన్ను హాస్పిటల్కి తీసుకో. ఎందుకని? వాళ్ళకి భయం వేస్తుంది. మనకేమనిపిస్తుంది? ఒక పారాసిటమాల్ వేసుకుందాం, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ని పోదాం, లేకపోతే పిలుచుకుందాం, 2 ఇంజక్షన్లు అటు ఇటు చేయించుకుందాం, మరునాడు పనికి పోదాం. కానీ వాళ్ళ భయం ఏంటి తెలుసా? ఊపిరాన్ని ఇంట్లో ముసలి వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మా బ్రతుకు మరణముతో ముగించబడుతుంది. ప్రతి ఒక్కడి భయము ఈ లోకములో ధనవంతుడికి లేదా, అధికారికి లేదా, ప్రతి ఒక్కరికి ఉందండి. ఈరోజు యేసు ప్రభు మనకేమిస్తున్నాడు తెలుసా? మరణ భయము నుండి విడుదల. ఆ మరణాన్ని క్రైస్తవుడైన నీ జీవితంలో లేకుండా చేయడానికి ఈరోజు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. మనందరి శత్రువు ఏంటో తెలుసా? నీ పక్కింటోడో, నీ ఎదిరింటోడో, నిన్ను అసహించుకున్నాడో, నిన్ను దూషించేవాడో, నీ గురించి చెడ్డ మాటలు చెప్పేవాడో వీడు కాదు. నీ శత్రువు బైబిల్ ఏం చెప్తుందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఈ రోజు ఏంటో తెలుసా? మరణం అనే శత్రువు నశించిన రోజు.
చెప్పండి నాతో పాటు. ఈరోజు ఏంటి? మరణమనే నీ నా శత్రువు, మరణమనే నీ నా శత్రువు యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా నశించిన రోజు ఈరోజు. ఎలాగో మీకు చెప్పమంటారా? కరోనా వచ్చినప్పుడు అందరం భయపడ్డాం. నాకు వచ్చింది కరోనా, అందరికీ భయమే. ఎందుకని? ఈ కరోనా వచ్చింది, చచ్చిపోతున్నారు. ఎందుకని? దీనికి మందు లేదు. ఉందంటారా? దీనికి వ్యాక్సిన్లు ఏమి అప్పుడు కనుక్కోలేదు, దీనికి మందులు రాలేదు, టాబ్లెట్లు మెడిసిన్లు ఏమీ రాలా. ఒకటి ఏంటంటే కరోనా వస్తే చచ్చిపోవడం, కరోనా వస్తే చనిపోవడం, కరోనా వస్తే చనిపోవడం. కానీ ఎప్పుడైతే వ్యాక్సిన్ కనిపెట్టారో, వ్యాక్సిన్ దేనికి కనిపెట్టారు? కరోనాని చంపడానికి కనిపెట్టారు. నా మాట మీకు అర్థమైందా? వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టారు? మనిషిని చంపుతున్న కరోనాని చంపడానికి వ్యాక్సిన్. మనిషిని చంపుతున్న కరోనా వైరస్ను చంపడానికి వ్యాక్సిన్ కనిపెట్టారు. అలాగే యేసు ప్రభు మనిషికి మరణం ఉంది, ఆ మరణాన్ని నశింపజేయడానికి ఈరోజు తిరిగి లేచిన రోజు ఈరోజు. ఆయన వ్యాక్సిన్ లాంటోడు మరణానికి. మరణము నీకు వైరస్, కరోనా వైరస్ లాంటిదైతే, నీలో మరణమనే ఈ వైరస్ దూరి నిన్ను చంపుతుంటే, యేసు ప్రభు వ్యాక్సిన్ లాగా ఆ మరణాన్ని నీలో చంపడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కరోనాకి ఎప్పుడు భయం వేసింది చెప్పండి? కరోనా వైరస్కి ఎప్పుడు భయమో తెలుసా? అరే నా వైరస్కి మందు కనుగొన్నారనగానే భయం వేస్తుంది. భయం ఏదా? ఒకవేళ కరోనా వైరస్ మనిషి అయితే అనుకోండి, మీరు ఆ కరోనా వైరస్ మనిషి అని అనుకుంటే, ఆ కరోనా వైరస్కి ఎప్పుడు భయం అంటే వ్యాక్సిన్ చూడడంలోనే భయం. ఎందుకంటే నన్ను చంపే మందిది, నన్ను చంపే మందిది. ఈరోజు యేసు ప్రభువును చూస్తే చాలు మరణానికి, నన్ను చంపేవాడేనా, నన్ను చంపేస్తాడేనా? కరోనాకి మందు వ్యాక్సిన్ అయినట్లు నీలో ఉన్న మరణానికి వ్యాక్సిన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు ఏ రోజు తెలుసా? కడపటి శత్రువు, నీ నా శత్రువైన నీ నా శత్రువైన మరణానికి నాశనము, మరణము నశించిన రోజు ఈరోజు. రెండవదిగా మనం చూద్దాం, ఇదే కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయములో చూడండి, 54వ వచనము చివరి లైన్, 54వ వచనము కింద, విజయమందు మరణము మృంగివేయబడును. ఈ రోజు ఏంటి తెలుసా? మరణాన్ని మృంగివేయబడిన రోజు. హల్లెలూయా. ఈరోజు ఏ రోజు? పునరుద్ధాన దినము. అంటే మొదటిగా మరణానికే మరణము, మరణానికి నాశనమైన రోజు ఈరోజు. రెండవదిగా మరణము మృంగివేయబడిన రోజు. మరణం అనుకుంటుంది నేనే ప్రజలందరినీ మృంగివేసేవాడిని, మృంగివేసేదాన్ని. నా ముందు అధికారి, ధనవంతుడు, ఉద్యోగస్తుడు, వ్యాపారి, భేద, ధనిక అందరినీ నేనే మింగేస్తానని అనుకుంటుంది ఈ మరణం. కానీ ఈ మరణాన్ని మింగివేసిన ఒక సజీవుడైన దేవుడు ఉన్నాడని ఈరోజు మరణానికి అర్థమైన రోజు. హల్లెలూయా. ఈరోజు ఏం రోజు? మరణాన్ని మృంగివేసిన రోజు. మీకు ఒక విషయం చెప్పమంటారా? మైక్ టైసన్, ఇతన్ని కొట్టిన వాళ్ళు లేడు బాక్సింగ్లో. అంత పవర్ఫుల్ పంచ్. ఒక పంచ్కి ఆయన బాక్సింగ్ రింగ్లో దిగితే ఆయన ఒక గుద్దుకి ఒక మనిషిని చంపగలడు. ఆ పంచ్ బాక్స్తో ఒక గుద్దుతో ఒక మనిషిని, అలాగ తన రింగులోకి దిగిన చాలామంది ఇతను బాక్సింగ్ పంచుల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. బాక్సింగ్లోకి దిగి తనతో తలపడుతూ ఆయన గుద్దుతున్న ఆ పంచుల వల్ల మరణించిన వాళ్ళు ఉన్నారు. ఇక మేము ఆడని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు విర్రగొట్టబడిన వాళ్ళు ఉన్నారు, ముఖమంతా పచ్చడి చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఇతను చూడంగానే బాక్సింగ్ చేసే వాళ్ళందరికీ భయమే. అమ్మో, మేము మాత్రం మైక్ టైసన్తో బాక్సింగ్ చెయ్యం. కానీ ఈ మైక్ టైసన్ కొట్టినవాడు ఒకడున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మైక్ టైసన్ ఆలోచన ఏంటి తెలుసా? ప్రపంచంలో ఏ బాక్సర్ కూడా నన్ను కొట్టలేడు. ఏమనుకున్నాడు?
నాలాగా పంచ్, నాలాగా పవర్, నాలాగా శక్తి, నా ముందు ఏ బాక్సర్ నిలబడడు అని అనుకున్నాడు. కానీ ఈ బాక్సర్ని ఈ మైక్ టైసన్ని కొట్టగలిగిన వ్యక్తి కూడా ఒకడున్నాడని తనను కొట్టి ఓడించిన తర్వాత అన్నది తెలుసా, నేను రిటైర్మెంట్ అవుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడంట, ఒక్కసారి నేను ఓడిపోయాను ఇతని చేతిలో, మరలా పిలిచారంట. అతనితో నువ్వు ఆడతామంటే, అయ్యా మీకు దండం, ఇక నేను ఆడను. ఎందుకని? వాడు నన్ను ఓడించాడు. నా విజయము నా ముందు ఎవరూ నిలబడలేకపోయారు. ప్రపంచంలో ఎవరు కూడా నాతో బాక్సింగ్ ఆడేవాళ్ళు కాదు. అంత శక్తి కలిగిన నన్నే ఇతను ఓడించాడనంటే ఇక నేను తిరిగి అతనితో నేను ఆడి నా పరువు ఎందుకు బాగొట్టుకోవాలి? ఇది మీకు అర్థమైతే మరణం అనుకుంటుంది, నా ముందు ఎవరు నిలవగలరు? ఎవరు నిలవగలరు నా ముందు? అందుకే ఒక మంచి పద్యం ఉందండి, మరణమా నీకెంత శక్తి గలది, మరణమా నీకెంత శక్తి గలది, ప్రియురాలి చాటున నయగారాలు ఒలుకు ప్రియుణ్ణి ఎత్తుకొని పోయి దాచగలవు, చంటి బిడ్డను కూడా తీసుకుని వెళ్ళి రూపు లేకుండా చేయగలవు, గద్దె మీద కూర్చున్న గనుడైన కూడా వాడిని ఏం చేయ తెలుసా, తీసుకెళ్ళి సమాధిలో పెట్టగలవు. కానీ యేసు ప్రభు పాదాల దగ్గర ఆయన విందారగించుచున్న నన్ను నీవెట్లు కదపగలవు? చీపో మరణమా అన్నాడు ఒక భక్తుడు. ఏమన్నాడండి? ఈ మరణాన్ని చూస్తే మోడీకైనా భయమే, ఈ మరణాన్ని చూస్తే అధికారికైనా భయమే. ఎవరిని చూస్తే మనం భయపడతాం, వాడికి ఎవరిని చూపించండి, ఒరే నువ్వు చచ్చిపోతావురా అని ఒక ప్రార్థన చేస్తా అంటే వాడికి ఏం లేదుగా, ఇంటి మీద పడతాడు వచ్చి. లోకములో అందరు నా మాట వింటారు అని అనుకునే వ్యక్తికి కూడా ఏదంటే భయమో తెలుసా? మరణం అంటే భయం. మరణం ఏమనుకుంటుందంటే నా ముందు ఎవడో నిలబడడో, అందరిని నేను మృంగివేసేవాడిని నేను, అటువంటి మరణమును నేను అని అనుకుంటే ఈ మరణాన్ని మృంగివేసింది ఎవరో తెలుసా? సజీవుడైన యేసు ప్రభు. చప్పట్లు కొడతాం. ఎవరండి? సజీవుడైన యేసు ప్రభు. దేవుడే మరణాన్ని మృంగివేశాడంట. ఈరోజు ఏంటో తెలుసా? మరణము మృంగివేయబడిన రోజు ఈరోజు. ఒకటి, ఈరోజు మరణానికే మరణము, కడపటి శత్రువైన మరణాన్ని నశింపజేసిన రోజు ఈరోజు. ఇదిగో మరణము మృంగివేయబడిన రోజు. ఈరోజు ఏంటో తెలుసా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, కొద్ది నిమిషాల్లో నా మాటలు నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యము చివరి లైన్ చూడండి. 10వ వాక్యము చివరి లైన్, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి మరణమును నిరర్ధకము. యేసు ప్రభు ఈరోజు ఏం చేసి తెలుసా? మరణానికి అర్థం లేకుండా చేశాడు ఈరోజు. ఏంటంట? మరణానికి అర్థము లేని రోజు. అప్పుడప్పుడు అంటారు, నా జీవితానికి ఏం అర్థం పొర్థం లేదు, నేను ఎట్ట బతుకుతున్నా నాకే తెలియదు. మరణానికి అడ్రస్ లేదు, మరణానికి అర్థం లేదు, నిరర్ధకము చేసిన రోజు. అందుకే భక్తుడు ఏమంటుండో తెలుసా? యేసు ప్రభు పాదాన విందారగిరించుచున్న నన్ను నీవెట్లు కదపగలవు ఓ మరణమా? చీపో. నీవు నేను మరణాన్ని చూసి భయపడకుండా ఉండాలంటే నీవు నేను ప్రభువుని నమ్మిన బిడ్డలమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయగలదు మరణము? గనుణ్ణి కూడా తీసుకెళ్ళి సమాధిలో పెట్టగలదు, చంటి బిడ్డను కూడా రూపు లేకుండా దాచగలదు, ప్రియురాలి ఒడిలోన నయగారాలు పోతున్న ప్రియుణ్ణి ఎత్తుకెళ్ళి దాచగలదు, ఎవరినైనా సరే మరణము బలి తీయగలదు. కానీ నిన్ను నన్ను మాత్రం ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? మనం ఎక్కడ కూర్చున్నాం? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన శరీర రక్తాలను పుచ్చుకుంటున్నాం, పునరుద్ధాన బలాన్ని పొందుతున్నాం, పునరుద్ధాన శక్తిని పొందుతున్నాం, పునరుద్ధాన ఆయువుని పొందుతున్నాం, పునరుద్ధాన ప్రభావాన్ని మనం పొందుతున్నాం. నిన్ను నన్ను ఎట్లా కదపగలదు? లోకస్తుడికి ఉన్నాయండి? ఉన్నాయా?
ఇవేమీ లేవు. లోకస్తుడికి ఇవేమీ లేవు. యేసు ప్రభువుని నమ్మని వ్యక్తికి పునరుద్ధాన బలం ఉందా? పునరుద్ధాన ప్రభావం ఉందా? పునరుద్ధాన శక్తి ఉందా? ఈ పునరుద్ధానము వలన కలిగే ఆయువు ఉన్నదా? అందుకే భక్తుడు అంటాడు, చీపో మరణమా, నా దగ్గర నన్నేం చేయగలవు నువ్వు? నేను యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నా. ఈయన ఎవరో తెలుసా? నిన్ను గెలిచిన దేవుడైనా, నిన్ను గెలిచిన దేవుడు ఒక యేసు ప్రభు మాత్రమేనండి. సజీవుడై తిరిగి లేచాడు. ఈ ఒక్క దేవుడేనండి ఈ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. మరణాన్ని జయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మరణాన్ని జయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మునులు, ఋషులు తపస్సులు చేశారు. హిమాలయాలు అటు ఇటు తిరిగి మేము త్యజించాలి మరణాన్ని, జయించాలి మరణాన్ని అనుకున్నారు. కానీ హిమాలయాల్లోనే ఉండిపోయారు వాళ్ళు. మరణాన్ని గెలిచిన ఈరోజు ఒకటి నెంబర్ 1 మరణానికి నాశనం ఈరోజు, మరణాన్ని మృంగివేయబడిన ఈరోజు, మరణానికి అర్థము లేకుండా చేసిన రోజు ఈరోజు పునరుద్ధానుడు యేసు ప్రభు ద్వారా ఈ 3 మనకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎవరికి దేవుడు పునరుద్ధాన బలాన్ని ఇస్తాడో? ఇప్పుడు నేను మరణించిన తర్వాత నా సమాధి ఖాళీ చేయబడాలి, నేను సమాధిలో ఉండకూడదు, నేను కూడా తిరిగి లేవాలి, నేను కూడా యేసు ప్రభువుతో యుగయుగములు జీవించాలని అంటే 3 మాటలు చెప్పేసి ముగిస్తాను. మొదటిగా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభు యందు విశ్వాసమే నీకు పునరుద్ధానాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమిస్తుంది నీకు? యేసు ప్రభు యందు నమ్మిక మాత్రమే నీకు పునరుద్ధానం. ఆయన అంటుండే తెలుసా, మార్తతో మరియతో అంటుండు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి మరలా బ్రతుకుతాడు. ఎవడికి పునరుద్ధానం ఉంటుందనంటే, ఇదిగో ఈ సజీవ కాలములో సజీవుడైన దేవుని నమ్ముకున్న వాడికి. అందరికీ ఉండదండి. మీకు ఇప్పుడు తెలియదు, మనం మరణించి యేసు ప్రభు రాకడలో ఈ పునరుద్ధాన విలువ మీకు అప్పుడు అర్థమైంది. అవునా, ఈరోజు నేను సమాధి నుండి తిరిగి లేచి సజీవుడైన యేసు ప్రభుతో నేను ఉండడానికి కారణము మొదటిగా యేసు ప్రభువుని నేను విశ్వసించడం. మనం ఏం చేసినాక యేసు ప్రభువును నమ్మాం, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాం. నీ గుర్తుపెట్టుకో, నీకు పునరుద్ధానం ఉందని గుర్తుపెట్టుకో. నీ సమాధి అలాగే ఉండదు, నీ సమాధి ఖాళీ చేయబడుతుందని గుర్తుపెట్టుకో. పండుకొని నీవు, నిద్రించుచున్న నీవు లేపబడతావని గుర్తుపెట్టుకో. ఎందుకని? విశ్వాసం ఉంచిన వాడే చనిపోయినను తిరిగి లేచి పునరుద్ధానాన్ని పొందుకుంటాడు. మొదటిగా విశ్వాసులకు, క్రీస్తు బిడ్డలకు, ఆయన బిడ్డలకు పునరుద్ధానం ఉంటుంది. చూడండి, మరలా రెండవది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. రెండవది ఏంటో తెలుసా? బాప్తిస్మము పొందిన వారికే పునరుద్ధానం. మొదటిగా విశ్వాసం ఉంచిన వారికి పునరుద్ధానం, రెండవదిగా బాప్తిస్మము పొందిన వారికి పునరుద్ధానం. నమ్మటం అంటే అలాగేలా కాదు, నమ్మాములే, వచ్చాములే, పోయాములే, అలా కాదు. నీ నమ్మకము, నీ విశ్వాసము బాప్తిస్మం దాకా పోవాలి. బాప్తిస్మములో యేసు ప్రభుని ప్రజలందరి ఎదుట నా స్వరక్షకుడు, నా సొంత రక్షకుడు అని నువ్వు నమ్మితే, బాప్తిస్మ పొందిన ప్రతి ఒక్కరికి, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది చెప్పండి? బాప్తిస్మ పొందిన ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం ఉంటుంది.
పునరుద్ధానం ఉంటుంది. మొదటిగా విశ్వసించిన వారికి పునరుద్ధానము, ప్రభువుని నమ్మి రక్షణ బాప్తీసం పొందిన వారికి పునరుద్ధానం. మూడోదిగా చూద్దండి, చివరి మాట, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నుండి 13-14 వాక్యాలు చదవండి. వెంటబెట్టుకొని వచ్చును. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? సంఘంలో, తెస్సలోనిక సంఘంలో ఒక వ్యక్తి మరణించడం సంఘస్థులు అందరూ ఇంటి పోయి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, అక్క చనిపోయింది, అక్క చనిపోయింది, అక్క చనిపోయింది, మేరక్క చనిపోయింది, మార్తక్క చనిపోయింది, అక్క కృపక్క చనిపోయిందని ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే లోకస్తులు ఏమంటున్నారు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మీ యేసుప్రభు ఏం చెప్పిండు? ఎందుకు ఏడుస్తున్నారు? అరే, చనిపోయిన వ్యక్తి గురించి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీకు పునరుద్ధానం ఉంది కదా, మీరు తిరిగి లేస్తారు కదా మరణించిన అని ఈ మాటతో పొల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నారు. ఏ మాటలు? పొల్ల విరుపు మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో మరణిస్తే దుఃఖం రాదండి? దుఃఖం రాదా? దుఃఖం వస్తుంది. వీళ్ళు అలాగే దుఃఖపడుతున్నారు, కానీ లోకస్తుల వలే మరీ దుఃఖపడుతున్నారంట. అప్పుడు ఈ విషయము దైవజనుడైన పౌలుకు తెలిసి, ఆ పౌలు ఈ తెస్సలోనికైలకు పత్రిక రాస్తూ వాళ్ళతో అన్నాడు, మీరెందుకు నిరీక్షణ లేని వారి వలె ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు? అలా మీరు దుఃఖపడమాకండి, మీకు నిరీక్షణ ఉన్నది. అదేంటో తెలుసా? నేను యేసు ప్రభు యొక్క జీవితాన్ని నమ్మాం. ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా పాపముల కొరకు మరణించాడు, నా పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని నమ్మాం కదా. నమ్మిన మనము కూడా గుర్తుపెట్టుకోవాలి, మరణించిన ఇతన్ని యేసు ప్రభు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎవరు? నిరీక్షణ కలిగిన వారికి ఖచ్చితముగా పునరుద్ధానం ఉంటుంది. నిరీక్షణ కలిగిన జీవితాలకే, నిరీక్షణతో బ్రతికే వారికే, నిరీక్షణతో ఉన్నవారికే, క్రీస్తునందున్న వారికి మరలా పునరుద్ధానం ఉంటుంది తప్ప లోకములో ఉన్న వారికి పునరుద్ధానం కాదు. హల్లెలూయా. మనం యేసు ప్రభు తిరిగి సమాధి నుండి లేచినట్లు మనం కూడా లేవాలి. పౌలు అదే ఆశ అంటాడు. పౌలు ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2:10లో ఎలాగైనా సరే ఈ మరణము నుండి ఒకనాడు నేను మరణించిన తర్వాత తిరిగి లేవాలి, ఈ పునరుద్ధానమును నేను పొందాలి, ఈ పునరుద్ధాన బలమును నేను పొందాలని ఏం చేశాడో తెలుసానండి? తనకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసిండక్క? తనకున్నవన్నీ పెంటతో సమానంగా ఉంచుకున్నాడు. ఈ రోజు అనుకున్నాడు ధనవంతుడు, నా ధనాన్ని బట్టి నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తా, నా పొలాలను బట్టి నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తా, నా కుటుంబ సభ్యులను బట్టి నేను అలాగైతే ఇప్పుడు ఎంతమంది తిరిగి లేచి ఉండాలి చెప్పండి? మొన్న చనిపోయిన రతన్ టాటా ఎన్ని వేల కోట్లు ఆస్తుంది, తిరిగి లేచాడా? పౌలు ఏమని తెలుసా? తనకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎలాగైనా సరే మృతుల పునరుద్ధానము పొందాలి, ఎలాగైనా నేను మరణించిన తర్వాత తిరిగి లేవాలి, నేను ఎలాగైనా సరే బ్రతకాలి ప్రభువా అని అనుకొని తనకి ఏదైతే ఆటంకంగా ఉన్నదో అదంతా పెంటతో ఎంచుకున్నాడు. ఈ లోకంలో అనుకున్నారు, ధనవంతుడు అనుకున్న నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తాను, అధికారి అనుకుంటున్నా నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తాను. లేదు, ఒకటే జన్మ, ఒకటే జీవితం, ఒకటే జన్మ, ఒకటే జీవితం అండి. ఈ జీవితం చాలా విలువైనది, ఈ జీవితం చాలా విలువైనది. ఈ విలువైన జీవితములో విలువైన దేవుని మనం ఎరగాలి.
విలువైన దేవుణ్ణి, నిన్ను విలువగా చూసే దేవుణ్ణి, నీ కోసం ప్రాణం పెట్టి రక్తము గార్చిన ఆ దేవుని నువ్వు గుర్తించాలి. నీ నుండి అడిగే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ యేసు ప్రభు నీ నుండి ఎప్పుడు ఏది అడగలే. నీ కొరకే తన ప్రాణాన్ని, నీ కొరకే తన దేహాన్ని, నీ కొరకే తన రక్తాన్ని కార్చిన దేవుడైన పౌలేమని తెలుసా, ఎలాగైనా సరే నాకున్నవి పెంటతో సమానంగా ఎంచుకుంటారు, ఎందుకంటే నేను మరణించిన తర్వాత పునరుద్ధానము చెందాలి. ఈ మధ్య చనిపోయిన దేహాలను దాచిపెడుతున్నారు. ఎందుకని? కరోనా వైరస్ వచ్చింది కదా, వైరస్ వచ్చిన తర్వాత మందు వచ్చింది, వైరస్ వల్ల చనిపోయారు. ఇప్పుడు ఈ వైరస్కు మందు కనుక్కున్న తర్వాత చనిపోయిన వ్యక్తికి మందు ఇచ్చి లేపుదాం. బాడీ బ్యాంకులు, శవాలను దాచే బ్యాంకులు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, డెడ్ బాడీస్ బ్యాంక్. ఏందంటక్క, ఒకనాడు ఎయిడ్స్కి మందు లేదు, తర్వాత కనుక్కున్నారు. ఒకనాడు టైఫాయిడ్కి, కలరాకి, వీటికి మందులు అనుకున్నారు. డబ్బులున్న వాళ్ళు ఏం చేసి తెలుసా, నేను మరణించిన తర్వాత ఎందుకు మరణిస్తున్నాను, ఫలానా క్యాన్సర్, ఈ క్యాన్సర్కి ఇప్పుడు మందు లేదు, తర్వాత మందు కనుక్కుంటారు. ఇప్పుడు నేను మరణించి నా బాడీని ఫ్రీజర్లో మంచి ఎంత టెంపరేచర్, ఎంత ఉష్ణోగ్రత కావాలో అంత ఉష్ణోగ్రతలో ఈయన బాడీని దాచిపెడతారు. దాచిపెట్టిన తర్వాత ఒక 20-10 సంవత్సరాలుగా ఏ జబ్బుతో అయితే మరణించాడో ఆ జబ్బుకి మందు కనుక్కుంటారు. ఆ మందు తీసి ఎక్కిస్తానంటే తను బతుకుతున్నాడు. సాధ్యమేనా? ఆ మందు కాదండి, ఆ మందు కాదు. ఏ మందు? యేసు ప్రభువులో ఉంది మందు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు ఏం చేస్తారంటే, అయ్యో మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోయారు అని డబ్బులు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఎంత ఉంటుందన్నమాట కాంట్రాక్ట్, ఫ్రీజర్లు దాచిపెట్టి ఎంత టెంపరేచర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక వ్యక్తి మరణించితే దూరం నుండి బంధువులు రావాలనుకోండి, 3-4 రోజులు పట్టిద్ది అనుకోండి, వెంటనే ఫ్రీజర్ ఏసీ బాక్స్ మాట్లాడి ఏసీ బాక్స్లో పెడితే శవం కుళ్ళిపోకుండా శవం ఫ్రెష్గా ఉంటుంది. శవం ఫ్రెష్గా ఉంటుంది. వీళ్ళు కూడా ఆ శవాన్ని అలాగే ఏసీ బాక్స్లో పెట్టి దాచిపెడుతున్నారు. ఎందుకని? ఏ రోగంతో అయితే మరణించిండో ఎప్పుడో ఒకప్పుడు ఆ రోగానికి మందు కనుక్కుంటారు. ఆ మందు తీసుకెళ్ళి మా నాన్నకి, మా అమ్మకి, మా తాతకి, మా ముత్తాతకి, ధనవంతుడైన ఇతనికి ఎక్కించి బ్రతికించవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది ఎంత పొరపాటు, ఎంత పొరపాటునండి. డబ్బులు లక్షలు ఖర్చు పెడుతున్నారు తప్ప నిన్ను మరలా సజీవుడిగా లేపే యేసు ప్రభుని మాత్రం నమ్మట్లా. దేహాన్ని ఫ్రిజుల్లో పెడతాను, దేహానికి డబ్బులు ఇచ్చి భద్రంగా దాచి పెడతాను, కానీ సజీవుడిగా లేపగలిగిన పునరుద్ధాన బలం ఆయన దగ్గరే ఉందండి. నువ్వు నమ్మితే ఆ పునరుద్ధాన బలాన్ని నీకు ఇస్తాడు, నువ్వు విశ్వసిస్తే ఆ పునరుద్ధాన బలాన్ని నీకు ఇస్తాడు, నువ్వు బాప్తీసం పొందితే ఆ పునరుద్ధాన బలాన్ని నీకు ఇస్తాడు, నిరీక్షణ కలిగి జీవిస్తే ఆ పునరుద్ధాన బలాన్ని నీకు ఇస్తాడు. ఈరోజు ఏంటంటే ఈస్టర్. ఈస్టర్ అంటే అర్థం చెప్పండి, పునరుద్ధానము చెందడం అంటే మరలా మరణము లేకపోవడం. మరలా మరణము లేకపోవడం. యేసు ప్రభు దగ్గర ఏ బలం ఉంది? పునరుద్ధాన బలం. ఆ బలము మరణ బలము కంటే చాలా గొప్పది. అది మనకు కావాలి, అది మనకు అవసరం. మనము మరణించిన తర్వాత ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? ఫిలిప్పీ పత్రిక చివరి మాట చూసుకుందండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. ఆయన దగ్గర శక్తి ఉన్నది. ఆ శక్తి నీనా దీన శరీరాలని యేసు ప్రభువు లాంటి మహిమగల శరీరాలుగా మారుస్తుంది. మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు 2 రోజులు 1 రోజు ఇంటి దగ్గర ఉంచుకుంటారు. ఉంచుకొని ఒక పెట్టె తయారు చేసి తీసుకెళ్ళి ఒక సమాధి తీసి సమాధిలో ఆ బందులో నిండిపెట్టి మట్టి కప్పి శుభ్రంగా 3వ రోజు జ్ఞాపకం చేసుకుంటారు, 11వ రోజు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత జ్ఞాపకం ఉంటామా? కానీ యేసు ప్రభు జ్ఞాపకం. ఎందుకు? నిన్ను వీళ్ళందరూ మరచినా నేను నిన్ను మరవను. నీ దీన శరీరాన్ని నాలాంటి సమరూపము గల దానిగా నేను మార్చుకోవాలి. వాళ్ళందరూ నిన్ను మరచి విడిచిపెట్టి వెళ్ళిపోయినా
ఎవరో చివరి దాకా ఉంటారు చెప్పండి? ఒకవేళ భర్త మరణించిందనుకో, భార్య సాయంత్రం దాకా సమాధి దగ్గర ఉంటుంది, చీకటి పడిన దాకా సమాధి దగ్గర ఉంటుంది. బాగా ప్రేమించిన భర్త అనుకోండి, భార్య చనిపోతే భార్య కోసం అక్కడే కూర్చుంటాడు, రాత్రి అయినా ఉంటాడు. అందరూ పట్టుకొని తీసుకొస్తారు, ఏ రారా ఇంటికి వెళ్దాం. మరి రాత్రిపూట సమాధుల్లో ఉండకూడదురా, రారా బాగోదురా అని బాగా ప్రేమించిన భర్త అనుకోండి తీసుకొస్తారు. బాగా ప్రేమించిన భార్య అనుకోండి, సాయంత్రానికి చీకటి పడుతుందంటే భయంతో ఇంటికి వచ్చేసింది, మరలా తెల్లారి వెళుతుంది, మరలా 2 రోజులు, అలా ఒక 10 రోజులు బాగుంగలనే ఇక మర్చిపోద్ది. కానీ యేసు ప్రభు ఏమంటుండో తెలుసా? నీ దీన శరీరాన్ని నీ బంధువులు మర్చిపోతారు, నీ కన్నవారు మర్చిపోతారు, కట్టుకున్నవారు మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరవను. ఆ సమాధిలో పెట్టబడిన ఆ దేహాన్ని ఆయన చూస్తుంటాడు, నిత్యము భద్రపరుస్తుంటాడు. ఎందుకని? ఆయన రావాలి, నిన్ను తట్టి లేపాలి, నీ శరీరమును దీనము కలిగినది నా మహిమ గల సమానముగా మార్చాలి. ఎంత గొప్ప దేవుడండి! దేవునికి స్తోత్రం. సమాధి చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ సమాధి తర్వాత కూడా గుర్తుంచుకోగలిగినది ఒకడే ఒక్కడు, సజీవుడైన యేసు ప్రభు. సమాధి చేసిన తర్వాత బంధువులు, రక్త సంబంధికులు ఎంత మంచి సమాధి పార్రతో కట్టిన ఉంచుకుంటే ఆడే ఉంటారా? ఇల్లు కట్టుకొని వదిలేసి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళాలి. కానీ యేసు ప్రభు అలా కాదు. నువ్వు మరణించిన తర్వాత ఆయన ఒకటే, నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే నీ దేన శరీరం కులిపాత్మలో వాసన వస్తుందో తీసేయండ్రు అంటారు. అవునండి, ఉంచుకుంటారా? ధనవంతులు ఉంచుకుంటారా? చెప్పండి. యేసయ్య 10 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, ఉంచుకోరాదు? ఉంచుకో. ఓ 10 కేజీలు బంగారం ఉంది, ఉంచుకుంటావా? ఏమైంది? వాసన. ఏం చేస్తారక్క? మేడన్నా మిద్దున్నా, మిద్దె మీదల మిద్దెలున్నా నువ్వు మరణించిన తర్వాత తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వదిలిపోయిందిరా నాయన దరిద్రం. యేసు ప్రభు అలా అనుకోవట్లే. బంధువులు అనుకుంటారు, ఇంకొక రోజు కావాలన్నారు, వాసన వచ్చిందిరా తీసేయండిరా. పెద్దలు అంటారు, కానివ్వండి శవం ఊర్లో ఉండకూడదు, కీడు, తీసేయండి ఆ ముసలిదాన్ని తీసేయండిరా. అయ్యా ఉంచండి ఒక రోజు. మా నాన్న మా కోసం, మా అమ్మ మా కోసం ఎంతో కష్టపడిందంటే పిల్లల బలవంతాన్ని బట్టి ఉంచుతారు. లేదు ఎమ్మెల్యే అనుకో, ఎంపీ అనుకో, 14 రోజులు ఉంచారు. ఎవరిని? జవహర్లాల్ నెహ్రూని. 15 రోజులు ఏం చేశారు? సాయి తీసుకెళ్ళి చేయాల్సిన కార్యక్రమం చేశారు. మన చనిపోయిండు ప్రవీణ్ పగడాల గారిని, ఆయన 4 రోజులు ఉంచారు. ఆ తర్వాత తీసుకెళ్ళి చెయ్యాలి. మనం 2 రోజులు లేదా 3 రోజులు లేదా 4 రోజులు లేదా 5 రోజులు వదిలేసి తీసుకెళ్ళి అమ్మయ్య చేసిన సమాధి అని అనుకొని ఆడ మట్టేసి వచ్చేస్తాం. కానీ నువ్వు నీ కుటుంబ సభ్యులు నిన్ను వదిలిపెట్టిన తర్వాత ఆడికి ఎవరు వస్తారంటే యేసు ప్రభు వస్తాడు. ఎవరు వస్తారమ్మా? గుర్తుపెట్టుకు, యేసు ప్రభు వస్తాడు మన కోసం. వచ్చి పడుకున్న నిన్ను, నిద్రిస్తున్న నిన్ను ఈ సమాధిని ఖాళీ చెయ్యాలా? ఈ దీన శరీరము నాకు కావాలా? దానిని నేను సమరూపము కలిగిన మహిమా శరీరముగా నేను మార్చాలా అని అనుకునే దేవుడు ఎవరున్నారో చెప్పండి? బ్రతికినంత కాలం నమ్మ సంపాదించింది, మా నాన్న సంపాదించిండు, మా నాన్న అది కొన్నాడు, మా నాన్న ఇది కొన్నాడు, మా నాన్న మాకు కావాలి, మా అమ్మ మాకు కావాలి, సరిపోగలను. అరే తమ్ముడు, అక్క, మీరెంత తీసుకుంటారు? మేము 1 కింటా చికెన్ తెస్తాం, మేము 1 కింటా బియ్యం వేసాయా తీసుకొస్తాం. మేము ఆడవాళ్ళందరం కలిసి గిన్నెలు కొట్టేస్తాం, లేకపోతే అక్క ప్లేట్లు కొట్టేస్తాం. చచ్చిపోగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి, వదిలేసి మనం ఆడ వచ్చేస్తాం. కానీ రాయబడిన మాట, ఆయనకున్న శక్తి నీ దేన శరీరాన్ని తన మహిమ గల శరీరముగా మార్చుకోవాలి. ఈరోజు పునరుద్ధానము దినము, ఈస్టర్ పర్వదినము దేవుడు నీకు ఇస్తుంది తెలుసా? నీవు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మార్చబడితే మరణము నీలో నశింపజేయబడుతుంది. రెండవదిగా మరణాన్ని మృంగివేయబడుతుంది. ఇదిగో నీ విషయంలో మరణము నిరర్ధకము చేయబడుతుంది. నీ అడ్రస్ ఏంటో తెలుసా? నీ అడ్రస్, పుట్టావు, చనిపోయావు, అక్కడతో పులిష్టం కాదు, మరలా యేసు ప్రభువుతో తిరిగి లేస్తావు.
నీ మరణానికి ఒక అర్థం ఉంది, నీ పుట్టుకు ఒక అర్థం ఉంది. ఆ పలానా వ్యక్తి పుట్టాడు, మరణించాడు, పులి స్టాప్ పెట్టకూడదు. యేసు ప్రభు ఈ పులి స్టాప్ని కామన్ చేసి పునరుద్ధానము చెంది పరమునకు నాతో పాటు వచ్చాడు. ఈరోజు జరిగినది నీ విషయం, నా విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. అటువంటి పునరుద్ధానం మనం పొందాలి. ఆ పునరుద్ధాన బలాన్ని ఎరగడానికి పౌలు అంటాడు, నాకు సమస్తము నష్టమైనా పర్వాలేదయ్యా, పెంటగా నేను దాన్ని ఎంచుకుంటున్నాను. లోకస్తులు అనుకుంటారు ధన బల మత కుల ఈ బలాలను బట్టి నువ్వు పునరుద్ధానము చెందవు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే పునరుద్ధాన బలాన్ని బట్టి నీవు తిరిగి లేస్తావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా, కళ్ళు మూసుకుందామా. ఈరోజు ప్రభువు ఈ పునరుద్ధాన పండుగలో నీతో మాట్లాడాడు. మరణాన్ని చూసి భయపడుతున్నావేమో, ఈరోజు మరణాన్ని నశింపజేసిన రోజు. రెండవది, ఈరోజు మరణాన్ని మృంగివేసిన రోజు. ఈరోజు మరణానికి ఒక అర్థము లేకుండా చేసిన రోజు పునరుద్ధానము. ఆ పునరుద్ధానాన్ని నమ్మితే నీకు ఇవ్వాలి, నమ్మితే ఇదిగో విశ్వసిస్తే నీకు ఇవ్వాలి, నిరీక్షణ కలిగి జీవిస్తే నీకు ఇవ్వాలి. నా సొంత రక్షకుడు యేసు ప్రభుని నమ్మి రక్షించబడి బాప్తిస్మము తీసుకుంటే ఆ బలాన్ని నీకు ఇవ్వాలి. ఆ బలం ఎలాంటిదో తెలుసా? యేసు ప్రభుని సమాధి చేశాం, సమాధిలో పెట్టేశాం, ఆయనను నార బట్టలతో చుట్టేశాం, ఒక పెద్ద బండరాయిని తొలగించి పెట్టేశాం, సంఖ్యలు వేశాం, కావల వారిని బంట్రోతులను అధికారులను పరిశీలన నిలబెట్టేశాం. వారి బలము ముందు యేసు ప్రభువుకి బలము లేదు, లేచి రాడనుకున్నాడు. కానీ ఆ బలాన్ని గెలిచిన యేసయ్య ఈరోజు ఆ బలాన్ని నీకు ఇవ్వాలనుకుంటుంది. పౌలు అంటాడు, పునరుద్ధాన బలం కోసం ఏం చేయాలి? నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకొని సజీవుడైన యేసయ్యను ఆరాధించాలనుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం తీసుకో. పునరుద్ధానం అంటే మరలా మనకి మరణము లేదు అని అర్థం. ఒక్కసారి ఈరోజు ప్రభు నీతో మాట్లాడా?